బీసీలను అవమానించడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది అని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నాడు. బీజేపీ నేత లక్ష్మణ్ ముగ్గురికి భారతరత్న ఇవ్వడంపై హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారని, బీసీల ప్రయోజనాలను నెహ్రూ కుటుంబం అణచివేసిందని మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకు రాహుల్తో సహా ఎవరూ సమాధానం చెప్పలేని కాంగ్రెస్ అంబేద్కర్ను అవమానించిన ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందన్నారు. మోడీని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, పివి నరసింహరావుకు భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో చెప్పలేదని, హిందువులను ఆ పార్టీ అవమానించిందన్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ అసలైన మతతత్వవాది అని, హిందుత్వం కోసం పనిచేస్తున్న ఏ వర్గాలను మోడీ ప్రభుత్వం విస్మరించలేదన్నారు. బీఆర్ఎస్ కేశవరావు కూడా అయోధ్య రామ మందిరంపై పార్లమెంట్లో చర్చిస్తే తప్పుపడుతున్నారని, వీళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని చెప్పారు. మొత్తానికి అయితే బీసీలను అవమానించడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని చెప్పేసి బీజేపీ నాయకుడు లక్ష్మణ్ అంటున్నాడు. మరి బీసీలకు మీరు చేస్తున్నటువంటి న్యాయం ఏంది? మాట్లాడాలి కదా. మెదడు అన్నప్పుడు మన మెదడు అనేది మనకు ఉన్నది, అది సరిగా పనిచేస్తే విషయ మగును విషయ రహస్యాలని శ్రీశ్రీ ఒక మాట అంటాడు. మనం ఇతర పార్టీలను విమర్శించే ముందు మనకు కూడా మెదడు ఉన్నది. మరి మన మెదడు ఏ రకంగా మనం ఏం చేస్తున్నాం? మనం రేపు పొద్దుగాల నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టేది ఉంటే కాంగ్రెస్ పార్టీలో అడిగితే నేనేం చెప్పాలి? బీసీ కులగణన కావాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా బీసీలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా కూడా బీసీ నాయకులు పోయి ఆ అప్లికేషన్ పెడుతున్నారు. దయచేసి మీరు అందరూ మా బీసీల కులగణన చేయాలి, మా బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే, ఏనాడు కూడా బీసీ కులగణన గురించి మాట్లాడాలని మీరు మళ్ళీ అలా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నది. బీసీలను ఎక్కడ విస్మరించింది? బీసీలకు న్యాయం చేసిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వచ్చినాయి? ఇక అంబేద్కర్ను అవమానించారు, మళ్ళీ ఎస్సీ ఓట్ల కోసం ఈరోజు అంబేద్కర్ని ఎత్తుకుంటారు అంటే మీ నాయకులు, మీరు తయారు చేస్తున్న గూండాలు ముఠాలు, ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు వివిధ దందాలు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ను అవమానిస్తున్నారు. అంబేద్కర్ దగ్గరికి పోయి గొడవలు పుట్టి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ను తిడుతున్నారు, అంబేద్కర్ను విమర్శిస్తున్నారు, అంబేద్కర్ మీద నిందలేస్తున్నారు. మరి నీకు దమ్ము ఉండేది ఉంటే మీ పార్టీ చేస్తున్న నాయకుల మీద కూడా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేయి. అంబేద్కర్ని అవమానించేంటే నీకేమవుతుంది? ఒకవేళ అంబేద్కర్ మీద నీకు అంతగానం ప్రేమ ఉండేది, లక్ష్మణ్ చలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంబేద్కర్ని ఎవరైనా విమర్శించేది ఉంటే చెప్పులతో కొడతామని చెప్పేసి మాట్లాడు. అంబేద్కర్ని ఎవరైనా విమర్శించేది ఉంటే మేము కేసులు నమోదు చేస్తాం, తప్పకుండా జైలు పంపిస్తామని చెప్పేసి మాట్లాడు. పార్లమెంట్లో తీర్మానం చేయి. అంబేద్కర్కి సంబంధించిన విషయంలో ఎవరైనా విమర్శలు చేసినా, ఎవరైనా అంబేద్కర్కి సంబంధించిన విషయంలో తప్పుగా మాట్లాడినా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తామని చెప్పేసి తీర్మానం చేయి. మీరు అంబేద్కర్ని వాడుకునే ప్రయత్నం చేస్తలేరా? ఈరోజు అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని దేశంలో జరుగుతున్న సమస్యల గురించి, దేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఎవరు ఏం మాట్లాడుకోకుండా అంబేద్కర్ను దూషిస్తూ అంబేద్కర్ వాదులను అందరినీ సైడ్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ కాదా? ఈరోజు ఎవరు పడితే వాడే అంబేద్కర్ గురించి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ పేరుతో గొడవలు పుట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీ బీజేపీ నాయకులు ఏడున్నారు? అది చెప్పండి. ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడితే అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు విస్మరించింది, ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ని ఎత్తుకుంటుందనంటే బరాబర్ ఎత్తుకుంటురా ఏందనేది ప్రజలు ఆలోచిస్తారు. మరి మీరేం చేస్తున్నారు అంబేద్కర్ విషయంలో? బీజేపీ పార్టీ ఏనాడైనా అంబేద్కర్ని ఎత్తుకున్నదా? అంబేద్కర్ విషయంలో ఏనాడైనా మీరు మీ ఆర్ఎస్ఎస్ కానీ మీ బీజేపీ కానీ అంబేద్కర్ గౌరవించిందా? ఆ విషయం చెప్పండి. మాట్లాడితే నోరు ఉన్నది కానీ మాట్లాడు తప్ప వేరే ఏం ముచ్చట్లేదు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కూడా బీజేపీ పార్టీకి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ అంబేద్కర్ కాళ్ళు మొక్కి అంబేద్కర్ గురించి పార్లమెంట్లో తీర్మానం చేసి అంబేద్కర్ గురించి ఎంతో గొప్పగా చెప్పినంత మాత్రాన మీ బీజేపీ పార్టీ నిజ స్వరూపం ఏందో ప్రజలందరూ తెలుసు.